మాది రాయలసీమ. నా పేరు రాజావలి. మా సైడు పత్తులు సరిగా లేక 200 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అక్కడ కూలి సాలక మేము ఇక్కడ సంగారెడ్డికి వచ్చేసినాం. ఇక్కడ పత్తి బాగానే ఉంది. రైతులు ఫోన్ చేస్తే వచ్చినాం. ఇక్కడ ఒక్కరు కలిసి 50 కేజీలు తీస్తున్నారు. 600 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ మంచిగా ఉందని వచ్చినాం మేము. ఇక్కడ పని బాగా ఉంది, అంతా బాగుంది. బాగా డబ్బులు సంపాదించుకొని పోవాలని వచ్చినాం. అదే మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు కోల్గేట్లు కొంచెం డబ్బులు తీసుకుంటాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. అది మీరు చూసుకుంటే బాగుంటుంది. మేము 20 మంది వచ్చేసినాం. రాజు మాది కర్నూలు జిల్లా రాయలసీమ. అక్కడ మాకు పని గిట్టుబాటు ధర దాకా ఇక్కడికి పత్తి ఏరడానికి వచ్చినాము. ఇక్కడైతే కేజీ పత్తి 12 రూపాయలు, మా సైడ్ అయితే 6 రూపాయలు. మాకు ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ బ్రతకడానికి వచ్చినాము. రవి సార్ అనే రైతు మమ్మల్ని పత్తి ఏరడానికి పిలిపించాడు. ఇక్కడ సుమారుగా 100 మందికి పైనే పత్తి ఏరడానికి వచ్చినారు. 100 ఎకరాలు ఉంటుంది. మాలాంటి లేబర్లు ఇంకా 10 గ్రూపులు ఇక్కడికి పత్తి ఏరడానికి వచ్చినాము సార్. కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి పత్తి ఏరడానికి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడ లేబర్ లేక ఇతర ప్రాంతాల నుంచి పత్తి ఏరడానికి పిలిపించుకున్నారు సార్. గిడ్లో పత్తికొండ తాలూకులో 200 గిట్టుగా మేము ఇక్కడ వచ్చినాం పత్తి పెరిగేకి తెలంగాణకి. మాకు అంతో ఇంతో సంపాదించుకుంటాము. కిలో 12 రూపాయలు ఇస్తున్నారు రైతు. రవి అన్న తోలుకొచ్చినాడు మమ్మల్ని ఇంటికి, అంతే. మాకు ఆడ ఏంది బతికే అవకాశం లేదు. మాకు పత్తికొండ జిల్లాలోన, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకులో ఏంది లేదు. వర్షం వచ్చి అన్ని నాశనం అయిపోయినాయి, అంతే. బతికేకి వచ్చినాం ఇక్కడ మేము. రవి అన్న రా అంటే వచ్చినాం తెలంగాణకి. ఆయన 12 రూపాయల లెక్క ఇస్తున్నాడు. యాదో పెరుక్కుంటున్నాం పత్తి పెరికేదే, ఏం పని లే. పత్తి పెరికేదే. మా 10 కుటుంబాలు వచ్చినాం, 2 10 మంది ఏం వెనకొచ్చినారు. 10 గుంపులు వచ్చినారు. మేము మా గుంపు ఈడ అది చుట్టేసినారు గుంపులు. అంతా అక్కడ నుంటే, అంతా కర్నూలు జిల్లా నుంటే. ఏంది లేదు కర్నూలు జిల్లాలో భూలెగ్గని లేదు అక్కడ. తాలూకు మాది పత్తికొండ తాలూకా జొన్నగిరి మండలము. అక్కడ పని మాది ఎండాకాలము అయితే పని అయిపోతుంది మాకల్లా. ఇక్కడ మా పని వచ్చిందని రవి అన్న వచ్చినాం వీటికి. పని లేక మాకు ఇప్పుడు రవి అన్న 50 ఎకరాలు పొలం వచ్చింది. ఆయన దాంట్లో 2 ఎకరాలు 10 ఎకరాలు అట్లా చూపిస్తున్నాడు. తీసేకి వచ్చినాం మనం. పత్తి 12 రూపాయల కేజీ సార్. మా దగ్గర 200 కూలి, ఇక్కడ 500 600 పడుతుంది. ఇక్కడ ఎన్ని రోజులు పని చేస్తారు? ఓ నెలన్నర. ఎంతమంది వచ్చారు మీరు మొత్తం? మా 20 మంది వచ్చినాం. మీ లెక్కలు ఎంతమంది ఉన్నారు? ఇంకా దండుకు వచ్చినారు. ఇప్పుడు ఈడే మా ఊరు ఆడ గ్రూప్ ఉంది, ఆడ ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి, 5-6 గ్రూపులు ఉన్నాయి ఆడ. మళ్ళీ ఎల్లారము సుమారు పోయినారు. ఎల్లారం కానీ ఒక 5-6 గుంపులు పోయినాయి. ఆతంకూరు సుమారు పోయినాయి. మా ఊరు 400-500 మంది పైన వచ్చింటారు లేదు సార్ మన జొన్నగిరి నుండి. ఆతంకూర, ఎల్లారము, వీటికి మళ్ళీ పేటలో ఉన్నారు కొంతమంది.